కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇటీవల జరిగిన చోరీ కేసుని పోలీసులు ఛేదించారు. దుండగులు ఎత్తుకెళ్లిన స్వామివారి కిరీటం రాజస్థాన్లోని మార్వాడి వ్యాపారి వద్ద ఉన్నట్లుగా గుర్తించారు. కిరీటం దాత మాటూరి సుబ్బారావు ఫిర్యాదు పోలీసులు ట్రస్ట్ అధ్యక్షుడు పోకూరి మోహనరావుపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కిరీటం తాకట్టు పెట్టినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఉన్నత అధికారులకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత విచారణ నివేదికలు అందజేశారు. కిరీటం తాకట్టు పెట్టుకున్న మార్వాడి వ్యాపారి రాజస్థాన్లో ఉన్నట్లుగా గుర్తించారు. కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇటీవల జరిగిన చోరీ కేసుని పోలీసులు ఛేదించారు. దుండగులు ఎత్తుకెళ్లిన స్వామివారి కిరీటం రాజస్థాన్లోని మార్వాడి వ్యాపారి వద్ద ఉన్నట్లుగా గుర్తించారు. కిరీటం దాత మాటూరి సుబ్బారావు ఫిర్యాదు మేరకు పోలీసులు ట్రస్ట్ అధ్యక్షుడు పోకూరి మోహనరావుపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కిరీటం తాకట్టు పెట్టినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఉన్నత అధికారులకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత విచారణ నివేదికలు అందజేశారు. కిరీటం తాకట్టు పెట్టుకున్న మార్వాడి వ్యాపారి రాజస్థాన్లో ఉన్నట్లుగా గుర్తించారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలీం అందిస్తారు. అలీం, చెప్పండి, ఇంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ట్రస్ట్ అధ్యక్షుడు మోహనరావే స్వామివారి కిరీటాన్ని తాకట్టు పెట్టుకున్నట్లుగా మనకి తెలుస్తుంది. అంటే దీని మీద ఒక క్లారిటీ అయితే వచ్చినట్లు తెలుస్తుంది ఈ కేసులో పోలీసులకు. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి అలీం? మార్నింగ్ లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడలోని అత్యంత ప్రాముఖ్యత వెంకటేశ్వర దేవస్థానంలో ఎవరైతే కీలక బాధ్యతలు నిర్వహిస్తుందో పుత్తూరి మోహనరావు అనే వ్యక్తి దొంగతనానికి పాల్గొన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఎంతో గౌరవప్రదంగా ఉండాల్సిన స్టేడియం పోస్ట్ లో ఉన్న ఒక వ్యక్తి లక్ష్యంగా స్వామివారి కిరీటాన్ని దొంగిలించి ఏదైతే దొంగిలించిన కిరీటాన్ని కూడాను తాకట్టు పెట్టిన అంశం చాలా ఆశంగా వెలుగులో వచ్చింది. ఈ అంశం మీద గుడివాడకి చెందిన టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎవరైతే విగ్రహానికి సంబంధించిన స్వామి వారికి కిరీటాన్ని సమర్పించారో ఆయన పోలీసులకి ఫిర్యాదు చేయగా ఈ అంశం కూడాను బయటకు వచ్చింది. ఎవరైతే మాటూరి సుబ్బారావు తన ఫిర్యాదులో చాలా ఆవేదన వెల్లగట్టారు. ఏదైతే దైవానికి సంబంధించిన కిరీటాలు కూడాను దొంగతనం చేసి ఎవరైతే ట్రస్ట్ నిర్వహణ చేస్తున్న ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో ఆయన తాకట్టు పెట్టుకున్నారని కూడాను ఆరోపించిన నేపథ్యంలో పూకూరి మోహన్ రావుపై కేసు నమోదు చేశారు. సుమారు 75 లక్షలకు పైగా విలువైన కిరీటాన్ని కేవలం 35 లక్షలకు తాకట్టు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడలో ఉన్న ఎవరైతే తాకట్టు పెట్టుకున్న షాపు యజమాని ఉన్నారో ఆయన మీద కూడా పోలీసులు ఆ కేసు నమోదు చేశారు. ఎంతో ప్రాముఖ్యత గల గుడివాడ పార్టీ మీద వెంకటస్వామి దేవస్థానంలోని వెంకటస్వామి కిరీటాన్ని ఈ విధంగా దొంగిలించడం, అలాగే ఎవరైతే బాధ్యతలు నిర్వహిస్తున్నారో బాధ్యతగా ఉండవలసిన వ్యక్తులు కూడాను కిరీటాలు తాకట్టు పెట్టుకోవడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ కేసుని దేవాదాయ శాఖ కూడా చాలా సీరియస్ గా తీసుకొని గుడివాడ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇప్పటికే కిరీటాన్ని రికవరీ చేశారు. అయితే ఎవరైతే దొంగతనానికి పాల్పడ్డాడో పోకూరు మోహన్ రావు మీద పలు సెక్షన్ల మీద కూడా కేసు నమోదు చేశారు. ఎవరైతే కిరీటాన్ని తాకట్టు పెట్టుకున్న షాపు యజమాని ఉన్నారో ఆయన ప్రస్తుతం
పరారీలో ఉన్నారు. ఆయన రాజస్థాన్ జైపూర్ లో ఉన్నట్లుగాను పోలీసులు గుర్తించారు. లక్ష్మి ప్రస్తుతానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా గుడివాడ డీఎస్పీ తెలియజేశారు. లక్ష్మి రైట్, థ్యాంక్ యూ అలీం.